హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను లడ్డు చేయబోతున్నాను. ఎస్, ఇది మోతిచూర్ లానే ఉంటుంది, కానీ ఇది ఇంకొంచెం సన్నగా ఉంటుంది అనమాట. బట్ సూపర్ టేస్టీ, సేమ్ ఈక్వల్ టు మోతిచూర్ లడ్డు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నీళ్ళగా కలుపుకోవాలండి, వితౌట్ లంప్స్. అండ్ మనకి ఎక్కడ కూడా గడ్డ కట్టుకోకుండా, ఉంటలు కట్టుకోకుండా మనం దీన్ని చాలా నిదానంగా కలుపుతూ ఉంటలు లేకోకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కొంచెం నీళ్ళగానే ఉండాలండి. సో మరి బజ్జీలకు ఉన్నట్టు ఉండకూడదు. సో నేను చూపిస్తున్న ప్రకారంగా మీరు చేసుకున్నారు అంటే కనుక మనకు లడ్డు అనేది సూపర్ టేస్టీగా వస్తుంది అన్నమాట. చూసారు కదా టెక్స్చర్ ఎలా ఉందో. సో ఇంత లూజ్గా ఉంటే మనకు బాగా వస్తుంది అన్నమాట. సో ఇది పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా మీరు స్పూన్ సహాయంతో, ఇది ఎందుకంటే లూజ్గా ఉంటుంది కాబట్టి చేతి వేయడానికి రాదు, మీరు డైరెక్ట్ ఇలా వడలు వేసినట్టు, ఎందుకంటే ఇది మిక్సీ చేస్తాం కాబట్టి మీకు ఇంతే సైజ్ అనేది ఉండదు, ఎలా వేసుకున్నా ప్రాబ్లం లేదు. సో లైట్ కలర్ వచ్చిన వెంటనే తీసేసేయండి. కలుపుకున్న పిండి మొత్తం వేయడం అయిపోయిన వెంటనే అవి చల్లారిన తర్వాత మనం ఇలా కొన్ని కొన్నిగా మిక్సీ జార్లో వేసుకుంటూ, మరి ఈ పొడిలాగా చేసుకోకుండా కొంచెం ఒక 50% గ్రైండ్ చేసుకుంటే చాలండి. సో మొత్తం గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే లడ్డు కావాల్సిన పిండి అయితే మనకు రెడీగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని దాంట్లో 2 బౌల్స్, 2 బౌల్లో షుగర్ వేసుకోండి, 2 బౌల్ చక్కెర వేసుకుని 2 బౌల్స్ చక్కెరకు గాను 1.5 బౌల్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది చక్కెర మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. చక్కెర మొత్తం కరిగిపోయి ఉడికేటప్పుడు మనకు ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు ఇది ఉడుకుతూనే ఉండాలండి. ఇలా ఉడుకుతున్న పాకంలోనే ఒక స్పూన్ ఫుడ్ కలర్, నేను వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే మోతిచూర్ టెక్స్చర్, మోతిచూర్ లుక్ వైజ్ రావాలి అనేసి. సో నేను ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకుంటున్నా. మీరు కూడా ఆరెంజ్ కలర్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుని దీన్ని 1 నిమిషం వరకు ఉడకనివ్వండి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు పాకం అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. మరి ఈ తీగ పాకం రాకూడదు, మరి లూజ్గా ఉండకూడదు. సో మీడియం వస్తే చాలు. ఇలా కుక్ అయిన దాంట్లో మనం ఇందాక చేసి పెట్టుకున్న శనగపిండితో చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదండి, దాన్ని మొత్తం కలుపుకొని లాస్ట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దీన్ని కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి.
అలానే 2 స్పూన్లు వాటర్ మెలన్ సీడ్స్ అండి. మీకు మోతీచూర్లో ఉన్నట్టుగానే ఇందులో ఉన్నాయంటే మీకు ఇంకా ఆ టేస్ట్ అనేది ఫిక్స్ అయిపోతారనమాట. సో మనకి ఎటువంటి గెరటలు లేకోకుండా మోతీచూర్ చేసుకోవడానికి చిన్న చిన్న బొక్కలది స్పూన్ కావాలి అని కాకుండా బూందీ చేసుకోవడానికి. సో మనం అదే టెక్స్చర్తో అదే టేస్ట్తో ఇలా చేసుకున్నా కూడా సేమ్ మోతీచూర్లానే ఉంటుంది అనమాట. సో దీనికి గాను లాస్ట్లో ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం అలా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు ఉడకబెట్టుకున్నారంటే ఇది గట్టిపోతుంది. సో 1 మినిట్ వరకు ఉడకబెట్టుకుందాం. ఇది ఇలా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో ఉంటల్ని కట్టేసుకొని లడ్డూలు చేసేసుకోవడమే. సో ఇంకెందుకు ఆలస్యం, తినేద్దామా లడ్డు. చలో, లడ్డు కావాలా నాయన, లడ్డు. ఇంతే అండి, లడ్డు రెడీ. మనకు ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకొని తినగలిగేటటువంటి లడ్డు మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కొంతమంది ఉంటున్నారండి. సో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఛానల్ గురించి షేర్ చేశారంటే వాళ్ళకు కూడా చూసుకుని చేసుకుంటారు. సో మాకు కూడా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.